హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ బ్లాగ్. సో గైస్, ఇది నా ఫస్ట్ బ్లాగ్ అవ్వబోతుంది. నేను మీకు ఈ బ్లాగ్లో క్యారమల్ పుడింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే షుగర్, క్యారమల్ పౌడర్, పాలు, అంతే. ఈ 3 ఇంగ్రీడియంట్స్ చాలు. ఫస్ట్ నేను ముందే చేసుకున్న, అందుకే ఇక్కడ మొత్తం మెస్ ఉంది. ఫస్ట్ మీరు చక్కెర తీసుకొని గిన్నెలో వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకుందాం. సో గిన్నెలో తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనము పాకం అయ్యే వరకు కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే మంచిగా అవ్వదు. సిమ్లో పెట్టుకోండి. సో చూడండి, నేను నైఫ్ వాడుతున్నాను, మీరు ఏదో ఒకటి వాడండి. చూడండి చక్కెర అప్పటికే. దానికంటే ముందు మీరు ఫస్ట్ కొన్ని వాటర్ వేసుకోండి దానిలో, లేకపోతే చక్కెర కింద అతుక్కోబోతుంది. ఏం అవ్వట్లే అసలు. సో ఇప్పుడు వాటర్ వేసాను కదా, చక్కెర నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో గైస్, చక్కెర మొత్తం ఇలా మొత్తం పాకం బ్రౌన్ కలర్లో అయ్యేలాగా మీరు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత దీన్ని తీసుకొని ఒక కంటైనర్ తీసుకోండి, ఏదో ఒకటి మంచిది. దీన్ని తీసుకొని ఇలాంటి ఏదో ఒక మంచి కంటైనర్లోకి వేసేసుకోవాలి. చూడండి. దాని తర్వాత దీన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలాంటి గిన్నె ముందే చేశారు కాబట్టి మొత్తం మెస్ ఉంది ఇక్కడ. ఇలాంటి గిన్నె ఒకటి తీసుకోండి, పాలు పోసేసుకోండి. దాంట్లో పాలు పోసుకొని మీకు ముందు చూపించిన క్యారమల్ పౌడర్ దీన్ని కొంచెం వేసేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే మీకు సరిపోదు, కొంచెం ఎక్కువ కాదు, ఇంత కొంచెం వేసుకొని దాన్ని ఇంకా మీడియం లేదా మీకు నచ్చినంత హై ఫ్లేమ్ అన్నా మీడియం ఫ్లేమ్లో అన్న తీసుకొని చూడండి. దీన్ని నేను మీడియంలో చేసుకుంటా, ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాంటిది ఉంటే దీంతో మొత్తం మిక్స్ చేసుకోండి. ఎట్లా అంటే గడ్డ అయిపోవాలి మొత్తం. చూస్తున్నారు కదా, ఇది ఇట్లా మిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోండి. హలో గైస్, సో గైస్ ఇది చూడండి, ఇలా గడ్డ అయ్యే వరకు దీన్ని మీరు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంత అయిపోయింది కదా, సరిపోతుంది. చూడండి, గడ్డ అయిందా. గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటాను ఫస్ట్. దాన్ని ఇంకా మంచిగా మిక్స్ చేయండి. ఇక్కడ పెద్ద పెద్ద గడ్డలు ఉండకుండా మిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఇది మిక్స్ అయిపోయినాక ప్రాపర్గా దీన్ని మీరు ఇందాక షుగర్ సిరప్ వేసుకున్న బాక్స్ ఉంది కదా, దానిలోకి మెల్లిగా వేసేసుకోండి. మరీ గట్టిగా అయిపోయింది అది. మరి ఇంత గట్టిగా అయితే అతుక్కొని కూడా రాదు. ఇది నేను తీసేస్తాను, ఒక్క నిమిషం. సో గైస్, వేసుకున్నాక ఇలా వచ్చింది. ఇది మరీ ఎక్కువ గడ్డ కట్టుకుపోయింది. చూడండి, ఫ్రిడ్జ్లో అన్నా పెట్టేసుకోండి. అది ముందు చేసింది ఇంకా మంచిగా వచ్చింది. చూడండి. సో దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ వరకు పెట్టాలి. 1 అవర్ తర్వాత మీరు తీసి తినొచ్చు. చూడడానికి ఎలా ఉన్నా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఫస్ట్ ఇదంతా క్లీన్ చేయాలి, లేకపోతే మమ్మీ తెస్తుంది. నాకు దెబ్బలు. చూడండి కిచెన్ మొత్తం ఎట్లా చేసేసినా. ఇదిగోండి, ఇది
మిక్చర్ మొత్తం ఖరాబ్ చేసేసిన. సో గైస్ 1 అవర్ తర్వాత చూద్దాం దాని టేస్ట్. 1 అవర్ తర్వాత మన పుడింగ్ అయితే అయిపోయింది. ఎలా అయిందో చూద్దాము. ఓకే, చూడండి. అనుకున్న దానికంటే చాలా మంచిగా. అబ్బా, వావ్, సూపర్.